మా భూమి రథయాత్ర, మరొక సైడు రాజకీయ యాత్ర. ఏంటిది భూమికి రాజకీయ అధికారానికి ఉన్న సంబంధం? భూమి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే అధికారం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది చరిత్రలో చాలామంది మేధావులు నిర్ధారించిన విషయం. మరి భూమి ఒకప్పుడు ఎవరి దగ్గర ఉండే? ఎవరి దగ్గర లేదు, అందరికీ సమానంగా ఉండే. దాదాపు 20,000 ఏళ్ల కింద సమాజం తెలియనప్పుడు, పుట్టనప్పుడు మనం అందరం కూడా కోతుల గుంపు ఎట్లుందో గట్లే ఉండేటోళ్ళు. అడవికి వెళ్ళి ఆకులు, పండ్లు, ఫలాలు, నదులలో నీళ్లు తాగి బతికేటోళ్ళు. అప్పుడు ఎవరికి భూమి సొంతం కాదు, అందరికీ. ఇవాళ కోతుల గుంపుకు అడివెట్లను, మనకు భూమి గట్లే ఉండే. కానీ మనిషి జంతువుల కన్నా విభిన్నమైన వాడు. మనిషికి ఆలోచించే శక్తి ఉంది. ఈ ఆలోచించే శక్తితో మనిషి మొట్టమొదటిసారిగా తయారు చేసిన మంత్రం ఏంటిదంటే జంతువుల్ని మచ్చిక చేయడం. ఎప్పుడైతే జంతువుల్ని మచ్చిక చేసినామో సమాజంలో వర్గాలు ఏర్పడ్డాయి. ఎలా అంటే బలమున్నవాడు బలం లేని వాడిని తన్ని, అరే నా బర్రెకు నువ్వు గడ్డేయిరా, పాలు విండురా అని చెప్పి సమాజాన్ని 2 వర్గాలుగా చేసిరు. ఒకటి బలమున్న వాళ్ళు, ఒకటి బలం లేని వాళ్ళు. అట్లా సమాజం కొద్ది రోజులు నడిచింది. ఆ తర్వాత ఈ బలమున్న వాళ్ళే ఇట్లా గీత గీసి ఈ భూమంతా నాదా అని తీసుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయం వచ్చింది. ఈ భూమి నుంచి వచ్చిన పంటను తీసుకెళ్ళి, వచ్చిన లాభాన్ని తీసుకెళ్ళి పరిశ్రమలు పెట్టారు. ఇవాళ వాళ్ళు పరిశ్రమలకు ఓనర్లు అయ్యారు. మనం వ్యవసాయం చేసినప్పుడు కూలీలు అయ్యాము, ఇప్పుడు కార్మికులం అయ్యాము. అట్లే ఈ సమాజం కొనసాగుతుంది. కాబట్టి మనం ఇవాళ మన భూమి కావాలని మనం అడుగుతున్నాం. ఈ భూమి మన చేతుల్లోకి రాకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం. అందుకనే మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే ఈ దేశంలో ఉన్న సంపదను లెక్కగడదాం. మా యూనివర్సిటీలో సంపదను లెక్కగడితే మాకు తెలిసిన విషయం ఏంటంటే 47.5%, 47.5 పైసల వంతు ఆస్తి అంతా కూడా వైశ్యుల దగ్గర ఉంది. 47.5, 44.5% బ్రాహ్మణుల దగ్గర ఉంది. చాలా మంది అనుకుంటున్నారు రెడ్లు, రావులు, వెలమలు బాగా ధనవంతులు అనుకుంటున్నారు. రెడ్లు, రావులు, వెలమలు మొత్తం బీసీలు కలిపితే 3.5% ఉంది. ఎస్సీ ఎస్టీల చేతుల 3% ఉంది. ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే కేవలం 92% ఆస్తి, ఈ దేశంలో ఉన్న ఆస్తి అంతా కూడా కేవలం 2 కులాల దగ్గరే ఉంది. కాబట్టి వచ్చే 25 సంవత్సరాలలో, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, 2050లో వాళ్ళ ఆస్తి 100 రెట్లు పెరుగుతుంది. అందుకే ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు, మనం మరింత పేదవాళ్ళం అవుతాం. నేను చాలాసార్లు చెప్తా, 2000 సంవత్సరాన్ని మనం ఒక బేస్ ఇయర్గా తీసుకుంటే 2000 సంవత్సరంలో మనం పెట్టుకునే టైటాన్ కంపెనీలో 1000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ 25 సంవత్సరాలు అయ్యేసరికి 1000 రూపాయలు 12 కోట్ల రూపాయలుగా మారింది. ఎవరి దగ్గర ఉన్నాయి పైసలు? మనం ఏం ఆలోచిస్తున్నాం? ఇంకో మరో సైడు మొత్తం 75 సంవత్సరాల రాజ్య పాలన చేసిరు. అంతకుముందు భూములు వాళ్ళే, చదువులు వాళ్ళే, కొలువులు వాళ్ళే. కానీ ఇవాళ మేము పేదోళ్ళం అని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటాం. మనం ఏం ఆలోచిస్తున్నామంటే మనకు శత్రువుడో మిత్రుడోడో తెలియదు. రెండోది ఏంటంటే మనం గొడ్డలి కామలకు ఓట్లు వేస్తున్నాం. ఏంటిది గొడ్డలకు ఓట్లు వేయాల్సింది పోయి గొడ్డలి కామలకు ఓట్లు ఎట్లా వేస్తున్నామంటే, ఒక మంచి చెట్టు ఉందట, ఇనుప గొడ్డలి చితుపు ఉంటుంది కదా, చితుపకు వట్టి చితుపు అయితే బలం ఉంటుందా? ఉండదు. చితుపై ఏం ఆలోచన చేసిందంట అంటే, అరే నేను ఈ చితుపనైతే ఏం బలం లేదు, నేను చెట్టును కొట్టను, పుట్టను కొట్టను, కాబట్టి ఈ మంచి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మంచి కొమ్మను సెలెక్ట్ చేసుకుందంట. మంచి కొమ్మను తీసుకొని కామగా మార్చి గొడ్డలైంది. గొడ్డలై ఏం చేసింది? అదే చెట్టును కొట్టడం మొదలుపెట్టింది. ఇవాళ మన వర్గాల నుంచి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి వెళ్ళిన రాజకీయ నాయకులు కూడా చేస్తున్నది ఇదే పని. షికారు పిట్టల పని చేస్తున్నారు వాళ్ళు. అందుకే మనం వాళ్ళని షికారు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేస్తున్నది బినామీ పాలిటిక్స్, మనం సునామీ పాలిటిక్స్ చేయాలి. ఈ సునామీ పాలిటిక్స్, సునామీ ఎట్లొస్తుందో తెలుసా?
అగ్ని పర్వతం సముద్రంలో పగిలితే పేలితే సునామీ వస్తుంది. అట్లా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేలిపోయే విధంగా తయారు కావాలి. అప్పుడే ఈ దేశంలో ఉన్న సంపద ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గరికి వస్తుంది. లేదంటే ఒక సైడు 2001వ శతాబ్దం 22వ శతాబ్దం, ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. 2100 సంవత్సరం 400 సంవత్సరాలు మనిషి బతికొస్తున్నాడు. ఒక వ్యక్తి 400 సంవత్సరాలు బతికే మనిషి పుడుతున్నాడు. ఒక సైడ్ సైన్స్ డెవలప్మెంట్ అంత సైడ్ ఉంటే మనకు ఇవాళ ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ప్రాపర్ రోడ్లు లేవు, ప్రాపర్గా ఏం బడి లేదు, గుడి లేదు, ఏం లేదు. అందుకనే మనం ఇక్కడి నుంచి ఈ ఉద్యమానికి, ఈ సునామీ పాలిటిక్స్కి మనం సమితలమై అయినా కూడా ఈ ఉద్యమాన్ని మనం ముందుకు సాగించాలి. రెండోది, చాలాసార్లు క్రిటిసిజం చేస్తారు. ఏమనంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఉసిరికాయ ముల్లే అని చెప్తారు. ఇది ఒక దగ్గర ఉండదని ఫేమస్ పెద్ద పెద్ద లీడర్లు, మీకు తెలుసు, నేను పేరు చెప్తే బాగుండదు, కానీ ఇది ఉసిరికాయ ముల్లే కాదు, ఉసిరికాయ తొక్కు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకనే ఇవాళ సమాజం చాలా సందర్భం అంటే చాలా సంక్షోభంలో ఉన్నప్పుడు అప్పుడు ఒక బుద్ధుడు పుట్టిండు, ఇప్పుడు ఒక బుద్ధిజీవుడు విశారదను పుట్టిండు. ఇవాళ ఈ దీపం వెలిగింది, ఈ గండ దీపం వెలిగింది. మనం గాడ్స్గా ఉండి ఈ దీపాన్ని కాపాడదాం. ఈ 3 సంవత్సరాలు కాపాడితే అసెంబ్లీ మన ఇల్లు వాకిలవుతుంది. ఆ వాకిల్ని ఊడ్చుకుంటూ మనం సబ్బండ వర్గాలకు గొప్ప జీవితాన్ని ఇచ్చే వాళ్ళమైతం. దానికోసం మనం కంకణబద్ధులమై కార్యదీక్షకులమై పనిచేయాల్సిన అవసరం ఉంది. అది గదిగో మంచి మనుషుల ప్రపంచం, మానవత్వ ప్రపంచం, మమత సమతల ప్రపంచం వస్తున్నదదిగో దాన్ని తెస్తున్నాడు విశారదన్ అదిగో.